గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, రాష్ట్ర ప్రభుత్వాలకి. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చేయట్లా, ఓట్లండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లా. ఇక్కడ మీకు తెలుసు రోహింగ్యాలు ఇక్కడే ఉన్నారు, మరి ఎవ్రీ సండే బయటకు వస్తారు వాళ్ళు. ఐఎమ్ రోహింగ్యా, ప్లీజ్ హెల్ప్ మీ అని డిమాండ్ చేస్తారు. ఫుట్బాల్ క్లబ్ ఉంది వాళ్ళకి. సో ఎందుకు చేస్తారు? ఓట్లు కావాలి కదా. వీళ్ళు నేను మొన్న కూడా ఏదో ఛానల్ చెప్పాను, నేను వీళ్ళ అమ్మ నాన్న కూడా అమ్ముకుంటారు వీళ్ళు ఓట్ల కోసం. అంత దరిద్రమైన క్యారెక్టర్స్ మన దగ్గర ఉన్నారు. ఏం చూడండి, ఓపెన్గా తెలిసిపోతుంది మీకు. వీళ్ళ ప్లీజ్ చేయడానికి, వాళ్ళకు మద్రసాలకి డబ్బులు ఇవ్వడంలో ఏదైనా కానివ్వండి, వాళ్ళ ఫెస్టివల్స్కి ఇఫ్తార్ ఇవ్వడము. మా దాంట్లో 10 పండుగలు ఉంటుంది, మీరు ఎప్పుడైనా చేశారండి? నవరాత్రి ఉంటుంది, మీరు ఎప్పుడైనా అఫీషియల్గా చేశారా? గవర్నమెంట్ చేయలేదు కదా. మళ్ళీ ఎందుకంటే ఒకటే కమ్యూనిటీకి చేస్తున్నారు? డెఫినెట్గా టైమ్ హెస్ కమ్. వీఆర్ ఏ హిందూ నేషన్, దాంట్లో డౌట్ లేదు. హిందూ నేషన్ అంటే మిగతా వాళ్ళు ఉండకూడదని కాదు. ఎస్, అమెరికా ఇస్ అ క్రిస్టియన్ కంట్రీ అని ఓపెన్గా డిక్లేర్ చేశారు వాళ్ళు. యూకే ఇస్ ఆల్సో ప్రొటెస్టెంట్ కంట్రీ, ఓపెన్గా డిక్లేర్ చేశారు. అందరూ ఉండొచ్చు, కానీ మన బేసిక్ రిలీజన్ అది. కానీ ఇక్కడ ఏమన్నా అంటే సెక్యులరిజం అది ఇది అంటారు వీళ్ళు. సెక్యులరిజం మీనింగ్ ఏంటండి? దర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద రిలీజన్. మళ్ళీ మా దేవసం మీ ఎండోమెంట్స్ ఎందుకు పెట్టుకున్నారండి మా దగ్గర? సెక్యులరిజంలో ఎండోమెంట్స్కి ప్లేస్ లేదు, చాలా క్లియర్ అది. గవర్నమెంట్కి గుడికి సంబంధం లేదు, గవర్నమెంట్కి మస్జిద్కి సంబంధం లేదు, గవర్నమెంట్కి చర్చ్కి సంబంధం లేదు. మళ్ళీ ఎందుకు మమ్మల్ని ఒక్కరే ఎందుకు తీసుకుంటున్నారండి? మిగతా వాళ్ళకి చేయి ఎందుకు పెట్టలేదు? భయమా? అండ్ రెండోది సార్, ఇప్పుడు 7 వచ్చారండి మొత్తం. 7 వచ్చే దీనికి సంబంధించి ముందర ఏమన్నా రెక్కీ చేసుకున్నారా, లేకపోతే అప్పటికప్పుడు అనుకొని చేసి ఉంటారు? రెక్కీ డెఫినెట్, రెక్కీ అని వాళ్ళు చేయక్కర్లేదు. వాళ్ళు ఒకే టూరిస్ట్ లాగా వచ్చి వాళ్ళు కూడా ఒకసారి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయి ఉంటారు. తుపాకీ తీసుకురారు అప్పుడు ఆర్మీ డ్రెస్లో వచ్చి చేసి అది అంతా ఎప్పుడు ఫటిక్స్ ఎప్పుడు అలాగే చేస్తారు. ఈసారి నిజంగా ఆర్మీ వెళ్ళిన తర్వాత వాళ్ళు భయపడుతున్నారు, అక్కడ ఉన్న పాపం విక్టిమ్ ఫ్యామిలీస్ నమ్మట్లా. అది సైకలాజికల్గా ఉంటుందండి, అది సైకలాజికల్గా ఎవరికైనా ఉంటుంది అది. ఇప్పుడు మన ట్రిమల్గిరిలో లాల్ బజార్లో ఆర్మీ యూనిఫామ్ దొరుకుతుంది మీకు, ట్రిమల్గిరి దగ్గర. మొన్న ఈ దాడులు జరిగిన తర్వాత 2 సంవత్సరం ముందు ఆర్మీ యూనిఫామ్ బ్యాన్ చేసేసారు వాళ్ళు. బ్యాన్ చేసి చెప్పారు, మేము వీ విల్ నాట్ అలౌ ఆర్మీ యూనిఫామ్స్ టు బి సోల్డ్ ఓపెన్లీ అని చెప్పేసి. అదనమాట. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ మనం ఎప్పుడు చేసినా కానీ మన తరఫు నుంచి వీ షుడ్ డూ కంప్లీట్ సెక్యూరిటీ సెటప్ చెక్. మన దాంట్లో ఉగ్రవాదులకి స్పేస్ ఎక్కడ ఉంటుందో అది చూసుకోవాల్సింది మనం డెఫినెట్గా. అండ్ ఇంకొకటి, కాశ్మీర్లో ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుతూ ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ఆయన కూడా ఖండించారు, అందరితో పాటే ఖండించారు. కానీ గవర్నమెంట్ ఉన్నది ఎవరి చేతిలో అండి? లోకల్ పోలీస్ ఇస్ రిపోర్టింగ్ టు ద గవర్నర్ అండి, నాట్ టు ద చీఫ్ మినిస్టర్. అది ఒక పెద్ద తప్పు. ఎందుకంటే వై షుడ్ యూ హ్యావ్ ఇట్? స్టేట్ ఎందుకు ఇచ్చారు? ఈ చంద్రచూడ్ ఎవరండి అసెంబ్లీ ఎలక్షన్ హోల్డ్ చేయడం చెప్పడానికి? కశ్మీర్ షుడ్ బికమ్ ఎ యూనియన్ టెరిటరీ ఓన్లీ, నో స్టేట్ అసెంబ్లీ. అది తప్పు, పెద్ద తప్పు అది. మోదీ గవర్నమెంట్ ఎందుకు వింటున్నారు? కోర్టు నడిపిస్తారండి స్టేట్ అసెంబ్లీ? నాకు అర్థం కాదు. హూ ఈజ్ హీ టు గివ్ అన్ ఆర్డర్? ఈ చనిపోయిన 28 మందిని హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ చంద్రచూడ్. ఇది ఎండ్ ఆఫ్ ద డే ఒమర్ అబ్దుల్లా వచ్చిన తర్వాత ఫస్ట్ సాఫ్ట్గా ఉన్నాడు, దాని తర్వాత మళ్ళీ 370 మొదలు పెట్టాడు. రాహుల్ గాంధీ 370 తీసుకొస్తా అన్నారు. 370 తీసుకొస్తా అంటే ఉగ్రవాదులు తీసుకొస్తున్నట్ల రిప్లై అన్నమాట అది. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నా అంటే ఉగ్రవాదులు మేము రిటర్న్ తీసుకొస్తాం, కశ్మీర్ ముందు ఎట్లుంటే అట్లా చేసేస్తాం, కశ్మీర్ మొత్తం ధ్వంసం చేసి. దిస్ ఈజ్ రాహుల్ గాంధీస్ యాటిట్యూడ్. వీళ్ళు యాంటీ నేషనల్స్, వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ ట్రైటర్స్ అండ్ దే షుడ్ బి హ్యాండిల్ లైక్ దట్.